cinegoer.com వ్యూవర్స్కి నమస్కారం. నా పేరు రెహమాన్. నేను తెలుగు సినిమా లిరిసిస్ట్ని. నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చానండి. అయితే వెంటనే ఆపర్చునిటీస్ ఏం రాలేదు. కొన్ని వేరే వర్క్స్ అంటే ఈటీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని రోజులు చేసి తర్వాత పరిచయాలు ఏర్పడ్డాయి. ముందు కొన్ని చిన్న సినిమా రాసిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా కొంత బ్రేక్ ఇచ్చిన సినిమా అండి. అందులో 2 సాంగ్స్ రాయించారు మణిశర్మ గారు మ్యూజిక్. ఆ సినిమా ఆ సినిమా ఎలా అంటే మార్తాండ్ వెంకటేష్ గారు బ్రదర్ మార్తాండ్ శంకర్ గారు నాకు ముందు నుంచి పరిచయం ఉండి ఆయన. సో ఆయన 2 సాంగ్స్ రాయించారు. దాంతో కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా చిన్న సినిమాలు, మళ్ళీ తర్వాత పెద్ద సినిమా అంటే తీన్మార్ తర్వాత నేను నా రాక్షసి ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయండి. అవునండి, నాకు జనరల్గా వస్తుందండి. ఎందుకంటే నాకు ముందు పరిచయాలు లేవండి. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరూ తెలియదు. ఏదో ఆసక్తి కొద్దీ రాయాలన్న ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చాను. సరే ఇక్కడికి అంటే ఎవరికైనా టైం పడుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే వెంటనే ఒక 1 ఇయర్లో 2 ఇయర్లో ఏదో చేసేద్దామంటే కుదరదండి. అంటే అందరికీ కాదు, బట్ నాకేంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, ఎవరు తెలియకపోవటం, నేను కొంచెం అంత కలివిడిగా ఉండలేకపోయాను. అంటే కొత్తలో పెద్దవాళ్ళు, చిన్న భయం, చిన్న టెన్షను, దాంతో కొంచెం టైం పట్టేసింది. కర్నూలు డిస్టిక్లో చిన్న విలేజ్ అండి, ముచ్చుమర్రి అని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీ. ఫాదర్ వ్యవసాయం చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి రాయాలన్న ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. ఎందుకంటే ప్రత్యేకమైన కారణం నేను చెప్పలేను, కానీ తెలుగు వాతావరణంలో పెరగటం ఒకటి. ఫ్రెండ్స్ అందరూ తెలుగు వాళ్ళే. మా ఊళ్ళో కూడా ముస్లిం ఫ్యామిలీస్ తక్కువ అండి, ఒక 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి. మొత్తం అందరు తెలుగులోనే మాట్లాడుకోవటం, తెలుగు ఫ్రెండ్స్. బాగా నన్ను ప్రభావితం చేసింది మాత్రం రేడియో అండి. రేడియోలో పాటలు వినడం. అప్పటికి మా ఊర్లో థియేటర్ అంటే సినిమాలు చూసే ఛాన్స్ లేదు. టీవీలు కానీ సినిమాలు కానీ లేవు. సినిమా చూడాలంటే ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాలి. అది కూడా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తే. 10th క్లాస్ వరకు దాదాపు నేను సినిమాలు చూసిన చాలా తక్కువ అండి. నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, ఒక 10-15 సినిమాలు చూసి ఉంటాను నేను 10th క్లాస్కి వచ్చే వరకు. ఆ తర్వాత మా ఊళ్ళో టూరింగ్ ట్యాక్సీస్ కట్టారండి. అప్పుడు మొదలైంది ఇంకా. అంటే ఏ సినిమా, అది ఎవరి సినిమా అయినా, ఏ సినిమా అయినా 2-3 షోస్ రోజు చూడాలండి. ఇంకా సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి రాస్తున్నాను, ఇంకా చిన్న కవితలు అవి రాస్తూ ఉన్నాను. బట్ సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత ఏమైనా సరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, సినిమాలకు పాటలు రాయాలి, అది బలంగా నాటుకుపోయిందండి. ఆ తర్వాత 2-3 ఫ్రెండ్స్ కలిశారండి. అంటే తెలుగు సాహిత్యంలో మంచి ఇది ఉన్నవాళ్ళు. సురేష్ బాబు అని ఒక టీచర్ అండి ఆయన. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత తనతో నేను రూమ్లో ఉన్నాను, రూమ్మేట్స్ అనమాట మా ఇద్దరు. నాకంటే సీనియర్ ఆయన. తెలుగులో మంచి విషయం ఉన్న వ్యక్తి అండి. సో ఆయనతో కలిసిన తర్వాత ఇంకా నాకు కొన్ని మెలకువలు నేర్పించారు ఆయన. ఇలా రాయాలి పాట, ఇలా రాయాలి. ఆయన ద్వారా నేను రేడియోకి వచ్చానండి, ఆల్ ఇండియా రేడియోకి వచ్చాను. అక్కడ చిన్న లైట్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, చిన్న షార్ట్ స్టోరీస్ అవి రాసుకొని ఒక 15-20 మినిట్స్ ప్రోగ్రామ్స్ అలా చేసేవాడిని. అలా ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్నాను. ప్రోగ్రామ్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేదు నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళు. అలాగే వచ్చానండి. అంటే అలా ఏం లేదండి నాకు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే చదువు అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువే కొంచెం. అంటే యాక్చువల్లీ బీజెడ్సీ నాకు ఇష్టం లేదు తీసుకోవటం. లెక్చరర్స్ వాళ్ళు ఏంటంటే నువ్వు బైపీసీ చేసావు కదా, అందులో నువ్వు ల్యాబ్ టెక్నీషియన్ చేసావు కదా, నీకు ఉపయోగపడుతుంది ఇది కెరీర్కి, నువ్వు ఇచ్చేయి అని. యాక్చువల్లీ BA చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. లేదు నువ్వు బీజెడ్సీ బలవంతంగా చేర్పించేశారండి. అయిష్టంగానే చదివాను డిగ్రీ, నిజంగా అయిష్టంగా చదివాను. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఇది, ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళిపోతామా, ఆ ఇదితో చేశానండి. తర్వాత కొన్ని రోజులు నేను హాస్పిటల్లో వర్క్ చేశానండి, అంటే యాజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్. ఒక 2-3 ఇయర్స్ చేశాను. కొన్ని రోజులు తప్పలేదండి. అంటే ఇంట్లో వాళ్ళ కోసం వెంటనే నాకు హైదరాబాద్ రావడానికి కొంచెం మనీ కావాలి, కొంత అవగాహన రావాలి కదండి. అంటే అనుకున్నాం కాబట్టి వెంటనే వచ్చేస్తే అది తెలియదండి నాకు, ఎందుకో ఇంటర్నల్గా అది ఉండింది. నేను అది తెచ్చిపెట్టుకుంది, లేకపోతే కావాలండి ఏదో నా పేరు కోసం, ఇది కూడా కాదండి. అంటే రాయాలి, ఇది నేను రాసింది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అది సినిమా మాధ్యమం ద్వారానే వీలవుతుందండి ఈ రోజుల్లో. అంటే బుక్ ద్వారా పబ్లిష్ చేయటం, లేకపోతే వేరే దేని ద్వారా కూడా అంత పబ్లిష్ అవ్వదండి, జనంలోకి వెళ్ళదండి. మనం ఏం చెప్పినా ఒక సినిమా మాధ్యమం ద్వారానే వెళ్తుంది. ఆ దృష్టితోనే వచ్చానండి. అంటే పాటనే ఎందుకు ఇష్టం, రకరకాలుగా చెప్పొచ్చు అండి. కవిత రాయొచ్చు, మాట రాయొచ్చు, లేకపోతే కథ ద్వారా చెప్పొచ్చు. రకరకాల మార్గాలు ఉన్నాయి, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా పాట ద్వారా చెప్పేది ఎక్కువ వెళ్తుందని నా అభిప్రాయం అండి. ఒక ట్యూన్లో ఒక భావాన్ని చెప్పినప్పుడు అది ఎక్కువ రీచ్ అవుతుందని నా ఉద్దేశం అండి.
నేను అదే పాట గురించి ఎవరు అడిగారు. అయితే నేను ఒకటి అన్నాను, పాట నిద్రపుచ్చుతుంది, పాట మేలుకొల్పుతుంది, పాట నవ్విస్తుంది, పాట కవ్విస్తుంది. ఎక్కడ మాట ఆగిపోతుందో అక్కడ పాట మాట్లాడుతుంది. అన్ని భావోద్వేగాలని సాటిస్ఫై చేసే మార్గం అండి పాట. వేరే దేని ద్వారా కూడా మనం అంత రీచ్ అవ్వలేం. అది నా అభిప్రాయం అండి. బేసిక్గా రెండండి, పాట సంగీత ప్రధానమైంది, సాహిత్య ప్రధానమైంది, రెండు ఉన్నాయండి ఇందులో. సంగీత ప్రధానమైన పాటలు ఇప్పుడు మీరు వింటున్నారు, అది అవసరమేనండి. నేను దాన్ని అవసరం లేదు లేకపోతే అది తప్పు అది కాదండి, అవసరమే. కొన్ని అలాంటి పాటలని కూడా ఆదరిస్తున్నారు కదండి. సంగీత ప్రధానమైన పాటలు ఏంటంటే సిచ్యువేషన్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు నేను ఇందులో తీర్మార్లో రాసిన గెలుపు తలుపులే తీసే సాంగ్, అది సాహిత్యం మీద బేస్ అయిన సాంగ్ అండి. అంటే ట్యూన్ కూడా గొప్ప ట్యూన్ అది, బట్ సాహిత్యం ఎక్కువ వినిపించేలాగా చేయాల్సిన పాటని అలాగే చేశారు. ఓఆర్ అలజాబిల్ పాట అలాగే చేసింది. కొన్ని తప్పదండి. ఇప్పుడు ఇప్పుడు అవి కోరుకుంటున్నారు, డ్యాన్స్ కావాలి, బీట్ ఓరియంటెడ్, అంటే బీట్ ఎక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి జనాలు. అలాంటి పాటలు ఎక్కువ హిట్ అవుతున్నాయి. అలా చేయాల్సి వస్తుంది, ప్రత్యేకంగా పని కట్టుకొని అలా ఏం చేయట్లేదు, బట్ చేయాలి. ఫస్ట్ సినిమా వచ్చేసి మనోడు అనే ఒక సినిమాలో రాశారండి. మన ప్రియదర్శిని రామ్ ఉన్నారు, ఆయన రాయించారు. అందులో కృష్ణుడి మీద ఒక పాట రాయించారండి. కొంచెం కష్టమైన సందర్భమే. ఆయన అడిగారనమాట, నీకు కృష్ణుడి గురించి ఏమైనా తెలుసా? కొంత తెలుసా అండి. ట్యూన్ రెడీ అయింది, ఒకటి విన్నా ఒకసారి విన్నాను. చిన్న బిట్ సాంగ్ అండి అది. సరే ఎప్పుడు రాస్తావు? ఇప్పుడు రాస్తాను. సరే రాయి. కూర్చొని 15-20 నిమిషాల్లో రాస్తానండి. చిన్న బిట్ సాంగ్ అది స్క్రీన్ మీద ఫస్ట్ టైం నేను చూసుకున్న సాంగ్ అండి. నా పేరు ఆ సినిమాలో చూసుకున్నాను. ఆ తర్వాత నువ్వే గుర్తొస్తున్నావు అని ఒక సినిమా, ఇంకొన్ని సినిమాలు రాసిన తర్వాత పెద్ద సినిమా అంటే ఎవరైనా ఎప్పుడైనా అండి, అంటే ఏవిఎం బ్యానర్లో. అది నిజంగా నాకు అదృష్టం అండి. దానికి నేను మార్తాండ శంకర్ గారికి నేను వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డెఫినెట్గా హ్యాపీగా ఉంటుందండి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఎక్కడి నుంచో చిన్న విలేజ్ నుంచి వచ్చాము, అంత పెద్దవాళ్ళతో కలిసి పనిచేస్తూ. అంటే సందర్భాన్ని బట్టండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సిచ్యువేషన్కి కొన్నిసార్లు ముందే ట్యూన్ అనుకుంటారు, దాన్ని బాగా ఇది ఎన్హాన్స్ చేసే విధంగా. అప్పుడు నాకు రెండు ఈజీయేనండి, రెండు ఇష్టమే. కొన్నిసార్లు ట్యూన్కి రాసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంచెం సర్కిల్ ఉంటుంది కదండి, సర్కిల్లోనే రాయాలి. అంటే ఎలా ఉంటుందంటే ఒక సర్కిల్ గీసి దీంట్లోనే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, దీంట్లోనే నువ్వు ఆడుకోవాలన్న ఇది ఉంటుంది. బట్ నాకు వదిలేసినప్పుడు ఏంటంటే కొంచెం లిరిక్ ఎక్కువ బాగా ఇవ్వడానికి ఇంకా ఈజీ ఉంటుందండి. అదేనండి మీరు ఇందాక అన్నదే, మ్యూజిక్ డామినేట్ చేస్తుంది అన్నది ఒకటేనండి. ఎప్పుడు 2 రకాల పాటలు ఉన్నాయండి. అప్పుడు అన్ని గొప్ప పాటలు చేశారు అన్నది కాదండి. అప్పుడు కూడా కొన్ని బాగలేని, నాణ్యత లేని పాటలు కొన్ని వచ్చి ఉండొచ్చు అండి. ఏవైతే నాణ్యత ఉన్నాయో అవే నిలబడిపోయాయి, అవే వింటున్నామండి. ఇప్పుడు కూడా మంచి పాటలు వస్తున్నాయండి. సేమ్ రెండు. నేను అప్పుడు హిట్ సినిమాలు కొన్ని ఉన్నాయండి, మాయాబజార్ సినిమా లాంటి సినిమాలు ఉన్నాయండి. అన్నీ అలాంటి సినిమాలు వచ్చినావు కదండి. కొన్ని మామూలు సినిమాలు కూడా వచ్చింటాయి, అవి నిలబడలేదు. ఇప్పుడు కూడా అంతండి, మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి పాటలు వస్తున్నాయి. కొంత శాతం తగ్గింది మీరు అన్నట్టు. డెఫినెట్గా బాగుందండి. అది నేను ఒకటే అంటున్నాను, టాలెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇండస్ట్రీ గుర్తిస్తుందండి. కొంత టైం పట్టవచ్చు. వెంటనే నేను రాగానే నాకు అవకాశం రాలేదే, లేకపోతే నన్ను ఎవరు చేయలేదే, చాలా పేషెన్స్ కావాలండి. కాంపిటీషన్ ఎక్కడ లేదండి, ఎక్కడైనా కాంపిటీషన్ ఉంది. కాకపోతే కొంత ఎక్కువ ఉండొచ్చు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎక్కువ సినిమాకి రావాలన్న ఇది 90% పీపుల్ ఉంటుందండి. వాళ్ళకి సినిమాకి రావాలి, సినిమాలో ఏదో చేయాలి. సో కాంపిటీషన్ ఆటోమేటిక్గా కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంత టైం పట్టవచ్చు, బట్ డెఫినెట్గా అవకాశం వస్తుందండి. టాలెంట్ ఉండి ప్రయత్నిస్తే, ఓపికగా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు వస్తుంది. దానికి నేను ఎగ్జాంపుల్ అండి. నేను 7 years అయింది కదా, వెనక్కి వెళ్ళిపోతే నేను రాయనండి ఇవాళ, అంతే. సాహిత్యం పెద్దగా చదవలేదని చెప్పాలండి. అన్ని రకాల బుక్స్ చదువుతాను, బట్ శ్రీశ్రీ గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అండి. శ్రీశ్రీ గారి బుక్స్, చలం గారి బుక్స్, ఇంకా కొంచెం చెప్పాలంటే జి కృష్ణమూర్తి గారి బుక్స్ చదువుతానండి నేను. అంటే నీ ఏజ్కి దీనికి సంబంధం లేదు, ఎందుకు చదువుతాయి అని అంటారు, బట్ నాకు ఎందుకో ఇష్టం అండి. మిగతా మామూలుగా చదువుతుంటానండి. సాహిత్యపరంగా మరీ పెద్దవాళ్ళు అయితే ఏం చదవలేదు నేను, అంటే పెద్ద గ్రంథాలు ఏం చదవలేదండి. అదే శ్రీశ్రీ గారి మధ్యలో వచ్చిన కొందరు కవులవి జనరల్ బుక్సేనండి, అంటే సాంఘికపరమైన బుక్సే. కొంత ముందుకెళ్తే కొంచెం ఫిలాసఫికల్ బుక్స్, అవి స్పిరిచువల్ బుక్స్ చదువుతాను. మనం రోజు వింటున్నదేనండి, మనకు తెలిసిన భాషేనండి, కొత్త భాష ఏం లేదండి. నేను ఎప్పుడు ఒకటే అంటాను, పదాలు అవేనండి. పదాలు పరిమితం, భావాల పరిమితం. ఎందుకు ఇన్ని పాటలు వస్తున్నాయి, లక్షల పాటలు వచ్చినాయి, ఇంకెందుకు వస్తూనే ఉన్నాయి పాటలు అంటే భావాలు అన్నంతం అండి.
అది దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. ఎంత రాసినా ఎన్ని పాటలు రాసినా ఇంకా అది మిగిలే ఉంటుంది చెప్పడానికి. పదాలు అవే, చెట్లు మనం బట్టలు ఉతికి వేసుకుంటున్నాం కదండి, అలాగే పదాలు అవే పదాలే. వాటితో కొత్త ప్రయోగం ఏం చేయొచ్చు, కొత్తగా ఏం చెప్పొచ్చు.